హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో ఓకే, నేను మీ శివ. ఓకే, ఇవాళ వీడియో వచ్చేసి ఆది పురుష్ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలైతే నేనైతే మీకోసం అయితే తీసుకొచ్చాను భయ్య. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆది పురుష్ ఇండియాలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్. ఎలా అంటే ఇండియాలో ఇంతవరకు ఆది పురుష్ సినిమాకి పెట్టినంత బడ్జెట్ ఏ సినిమా కూడా పెట్టలేదు భయ్య. 500 కోట్లతో అయితే ఆదిపురుష్ సినిమాను అయితే బిల్డ్ చేశారు. సినిమాకి అయితే 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అది కూడా కేవలం ప్రభాస్ అన్నని చూసి మాత్రమే, కేవలం ప్రభాస్ అన్న స్టార్డము, ప్రభాస్ అన్న క్రేజ్తోనే 500 కోట్లు అయితే సినిమాను అయితే వసూళ్లు సంపాదించింది భయ్య. సినిమా రిజల్ట్ అయితే మా చాలా ట్రోల్స్ మధ్య అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ అయితే వచ్చింది. అటువంటి రిజల్ట్లో కూడా 500 కోట్లు అయితే వసూలు చేసింది. ఒకవేళ కనుక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఈ పార్టీకి కలెక్షన్స్ వేరే లెవెల్లో అయితే ఉండేటి భయ్య. అయితే ఆదిపురుష్ సినిమా గురించి నమ్మలేని నిజాలు ఏంటంటే, ఆదిపురుష్ సినిమాలో నటించిన ఒక యాక్టర్ కొన్ని నిజాలు అయితే చెప్పాడు భయ్య. ఎలా అంటే ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ అవుతుందని, ఆదిపురుష్ సినిమాని ట్రోల్ చేస్తారని చాలా మంది చెప్పారంట. ఒక్క ఓం రావుత్కి, ఆ ఓం రావుత్కి తప్ప అందరికీ, దాదాపు సెట్లో ఉన్న అందరికీ తెలుసంట ఆదిపురుష్ సినిమాని ట్రోల్ చేస్తారు, ఆదిపురుష్ గ్రాఫిక్స్ని ట్రోల్ చేస్తారు, ఆదిపురుష్ డైలాగ్స్ని ట్రోల్ చేస్తారు, ఓవరాల్గా ఆదిపురుష్ సినిమాని ట్రోల్ చేస్తారు, ఆదిపురుష్ స్టోరీనే ట్రోల్ చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు భయ్య. ఈవెన్ ఓం రావుత్ కూడా తెలుసంట. ఓం రావుత్కి అయితే చాలా మంది చెప్పారంట, వద్దు ఓం రావుత్, మనం ఈ సినిమా చేస్తున్నాము, ఈ సినిమాని అయితే చాలా చాలా ట్రోల్ చేస్తారు, ఈ సినిమా మనకు చాలా ప్రమాదకరము, అస్సలు వద్దు వద్దు అని చాలా మంది అయితే ఓం రావుత్కి అయితే చెప్పారంట. కానీ ఈ బోండంగా వింటాడా? అసలు ఓం రావుత్ గారు అసలు విననే లేదంట. నాకు నచ్చింది నేను చేస్తా, మీరు చూస్తే చూడండి, చస్తే యావండి, 500 కోట్లు తీసుకెళ్ళి నీటిలో పడేస్తా అని వాడైతే గట్టిగా శపథం బట్టి ఉన్నట్టున్నాడు భయ్య. 500 కోట్లు తీసుకొచ్చి నీటిలో వేసేసాడు భయ్య. నిజంగా 500 కోట్లు, ఓరే ఓం రావుత్, నీకు తప్ప వేరే ఏ డైరెక్టర్కి ఇచ్చినా 500 కోట్లని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు భయ్య. ముఖ్యంగా మా ప్రశాంత్ వర్మకి ఇస్తే మాత్రం నిజంగా బంగారం లెక్క తీసుకొని ఇంకెంత మంచి రిజల్ట్ ఇచ్చేవాడు ఊహించుకుంటేనే అసలు వేరే లెవెల్లో అనిపిస్తుంది. 500 కోట్లు సర్వనాశనం చేసావు కదరా బాబు. నిజంగా అసలు ఆదిపురుష్ సినిమాలో మా ప్రభాస్ అన్న లేకుంటే మాత్రం నీకు 100 కోట్లు కూడా రాకపోవు. ఇది భయ్య ఆదిపురుష్ సినిమా గురించి నమ్మలేని నిజాలు. ఫ్లాప్ అవుతుందని తెలుసు, ట్రోల్ చేస్తారని తెలుసు, ప్రతి పాయింట్ ప్రతి ఒక్క విషయం తెలుసు. అందరూ అయితే జాగ్రత్తలు చెప్పారంట, స్టోరీ మారుదాము, డైలాగ్స్ మారుదాం, ఈ డైలాగ్ వద్దు ఆ డైలాగ్ వద్దు అని చెప్పారంట. అయినా కానీ వీడు వినలేదు, ట్రోల్కి గురయ్యాడు, వాడికి నచ్చింది వాడు చేశాడు, 500 కోట్లు ముంచాడు భయ్య. ముఖ్యంగా అసలు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, సినిమా రిజల్ట్ మాత్రం కొంచెం బాగుంటే మాత్రం వేరే లెవెల్లో ఉండేది. అంతా వాడే చేశాడు, ఓం రావుత్ గాడే చేశాడు, ఇదంతా వాడే చేశాడు భయ్య. ఇది భయ్య ఆదిపురుష్ సంగతి. ఇక ఏమంటాం, ఏం చెప్తాం మనం.